అందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయండి ఏంటంటే, ఇప్పుడు వెలిసిన క్షేత్రాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందైతే నా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం. ఫస్ట్ మనం చూసుకుంటే ఇది అందరికి తెలిసింది తిరుమల తిరుపతి దేవస్థలం. వెంకటేశ్వర స్వామి స్వయంగా ఎవరు చెక్కింది కాదు, ఏం కాదు, స్వయంగా తానుగా శిల్పమై అక్కడ వెలిశాడు తిరుమల తిరుపతి దేవస్థలంలో. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది మన అందరికీ తెలుసు. ఇది మన తెలుగు వారికి, తెలుగు గడ్డపై పుట్టిన వారికి ఎంతో మహాభాగ్యం. ఇక్కడ మనకు వెలిశారు దేవుడు సాక్షాత్తు ఆ నారాయణులు. మనం రెండోది చూసుకుంటే శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంటుంది. చాలా పవర్ఫుల్. అది వన్ ఆఫ్ ద ప్లేస్ పంచభూత స్థలం అని అంటారు. మెయిన్ విగ్రహాన్ని ఎవ్వరు ఇంతవరకు ముట్టరు వాళ్ళ చేతులతోటి. అందరూ ఉత్సవ విగ్రహాన్ని పూజిస్తారు. బయట నుంచి అభిషేకాలు చేస్తారు. అది వన్ ఆఫ్ ద తనకు తానే అక్కడ వెలిశారు మహాశివుడు అక్కడ. ఫ్రెండ్స్, ఇంకా ఏ క్షేత్రాలు అయితే మీకు జల్జన్న పేర్లు చెప్తా. ఒకటేమో కేదార్నాథ్, ఒకటి అమర్నాథ్ కేవ్ల శివ లింగం ఉంది. ఇంకా పూరి జగన్నాథ్ టెంపుల్ ఒడిస్సాలో ఉంది ఫ్రెండ్స్. ఇది వైష్ణవో దేవి టెంపుల్. ఇది లొకేషన్ చూసుకుంటే త్రికుల మౌంటైన్స్, కట్రా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. కామాఖ్య దేవి టెంపుల్ 7th one. ఇది గువాహటి అస్సాంలో ఉంది ఫ్రెండ్స్ లొకేషన్. ఇంకోటి యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. దీని లొకేషన్ చూసుకుంటే యాదగిరి భువనగిరిలో ఉంది, తెలంగాణలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇంకా 9th one చూసుకుంటే సింహాచలం వరలక్ష్మీ నారాయణ స్వామి టెంపుల్ విశాఖపట్నంలో ఉంది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్. గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్. దీని లొకేషన్ చూసుకుంటే గురువాయూర్ త్రిశూర్ డిస్ట్రిక్ట్లో కేరళలో ఉంది ఫ్రెండ్స్. మీరైతే ఏ క్షేత్రానికి వెళ్ళారో ఆ క్షేత్రాన్ని కింద కామెంట్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అయితే కింద మెన్షన్ చేయడం మర్చిపోకండి. వీడియో కానీ ఏమన్నా హెల్ప్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.